ఈ లోకంలో ఒక సామెత ఒకటి ఉంది, ఏంటంటే పచ్చకళ్ళకి లోకం అంతా అంచేత మన కళ్ళల్లో ఏముండాలి? పచ్చదనం ఉండాలి. ఏముండాలి? పైత్యం కాదు పచ్చదనం అంటే. పచ్చదనం అంటే పైత్యం కాదు, పచ్చదనం ఉండాలి. పచ్చదనం అంటే ఆహ్లాదకరమైన వాతావరణం అన్నమాట. ఆహ్లాదకరమైన మనస్సు, ఆహ్లాదకరమైన ఆలోచన, మంచితనం, మంచి ఆలోచనలు ఎప్పుడు మనం కలిగి ఉంటామో లోకం అంతా కూడా మంచిగా కనపడుతుంది. మంచితనం కలిగి ఉండడమే కాదు, మంచి మాట కూడా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఊరు మంచిదైతే ఏం దొరుకుతుంది? ఉప్పైనా దొరుకుతుంది. ఊరు మంచిదైతే ఏం దొరుకుతుంది? ఉప్పైనా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అంచేత క్రైస్తవులం గనక, క్రీస్తుని కలిగి ఉన్నాం గనక, క్రీస్తే మనకు ఆదర్శం గనక, క్రీస్తు స్వరూపాన్ని ధరించుకొని క్రీస్తులా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు మరణం నుంచి, మృతి నుంచి తిరిగి లేచాడు కదా. క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్న మనం కూడా మరణం నుంచి, మృతి నుంచి తిరిగి లేవాలా లేస్తామా? లేవాలా లేస్తామా? లేవాలా లేస్తామా? ఆకలి తీరాలా? ఆకలి తీరుతుందా? ఆకలి తీరాలా? ఆకలి తీరుతుందా? చెప్పండి. లేవాలా లేస్తామా? లేస్తాం. నమ్మకం కలిగి ఉండాలి. లేవాలని ఎవరికి చెప్తున్నాం? లేస్తామని ఎవరికి చెప్తున్నాం? మనకు మనమే చెప్పుకుంటున్నాం. లేస్తామని ఎవరికి చెప్పుకుంటున్నాం? మనకు మనమే చెప్పుకుంటున్నాం. లేవాలని ఇతరులకు చెప్పడం కాదు, లేస్తామని మనం నమ్మకం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని నమ్మకం కలిగి ఉండాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ తెలియపరుస్తూ ఉంది, మృతులైన నీ వారు బ్రతుకుదురు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక భక్తుడు పాడతాడు, ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు. ఏం ప్రవహించాలంటే మన హృదయంలో? జీవనది. ఏం ప్రవహించాలి చెప్పండి? జీవనది ప్రవహించాలి మన హృదయంలో. మన హృదయంలోనే కాదు, మన శరీరంలో కూడా జీవనది ప్రవహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన హృదయంలోనే కాదు, మన శరీరంలో కూడా జీవనది ప్రవహిస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ లేఖనంలో తన రక్షణ ద్వారా మనకు వాగ్దానం చేశారు. ఆ విషయాన్ని ఈ దినాన మనం పరిశీలన చేద్దాం. మనం ఎలా వెళతాం పరలోకం? ఏ విధంగా వెళతాం? ఎలా లేస్తాం? ఎందుకు లేస్తాం? ఎవరు లేపుతారు మనకి? మరణించే ముందు మన స్వరూపం ఏమిటి? తిరిగి లేచిన తర్వాత మన స్వరూపం ఏమిటి? ఈ విషయాలు కూలంకుషంగా పరిశుద్ధ లేఖనంలో ఎలా చెప్పబడ్డాయి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మీరందరూ కూడా చాలా శ్రద్ధగా వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. కూలంకుషంగా చెప్పాలని ఆశ ఉన్నప్పటికీ కూడా సమయాన్ని బట్టి క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, మృతులైన వారు బ్రతుకుతారు. మృతులైన వారు బ్రతుకుతారు. శవాలు సజీవములవుతాయి. శవాలు సజీవములవుతాయి. ఒకానొకప్పుడు నా కుటుంబంలో శ్రమ సంభవించినప్పుడు చాలా డీప్గా నేను ఆలోచన చేశాను.
చాలా డీప్గా ఆలోచన చేసిన, అసలు మానవుని నిర్మాణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు కొన్ని ఆలోచనలు నాకు వచ్చాయి. పంచాంగముల ద్వారా మానవుని యొక్క నిర్మాణం ఉంది అని నాకు ఒక స్ఫురణ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. మానవ నిర్మాణంలో, శరీరంలో ఈ స్వరూపం దేనితో ఉంది అని అంటే, మొట్టమొదటి శరీరము, తర్వాత ప్రాణము, తర్వాత హృదయము, ఆ తర్వాత నా శరీరము, ఆత్మ, ప్రాణము, హృదయము, మనస్సు. శరీరము, ఆత్మ, ప్రాణము, హృదయము, మనస్సు, ఈ పంచభాగముల ద్వారా మానవుని యొక్క నిర్మాణం ఉంది అని ఆలోచన చేశాను. వీటి మీద నేను పరిశోధన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం ఈ పంచాంగముల గురించి ఏమి చెప్తుంది అని ఆలోచన చేసినప్పుడు చాలా కాలం నుంచి నా హృదయంలో ఉన్న ఒక ఆలోచన ఏమిటంటే, అసలు మానవుడు పరలోకానికి ఎలా వెళుతాడు, వెళ్ళడానికి ఏకైక మార్గం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ లేఖనాన్ని పరిశీలిస్తూ ఉండగా యేసు ప్రభు పరలోకానికి వెళ్ళడానికి 2 మార్గాలు మన ముందు ఉంచాడు. యేసు క్రీస్తు ప్రభు వారు పరలోకానికి వెళ్ళడానికి 2 మార్గాలు మన ముందు ఉంచారు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుదాం. 25, 26. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకంలోకి రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరికి చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఏ సందర్భంలో చెప్పారు? లాజరు మరణం సందర్భంలో చెప్పారు. దుఃఖ సహితురాలైన అతని యొక్క సోదరుని చూసి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికీ, చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం. ఈ మాటను ధ్యానం చేస్తూ ఉండగా నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆలోచన ఏమిటో ఈరోజు నేను మీకు తెలియపరుస్తాను. మరణం గురించి. పునరుద్ధానము జీవము నేనే, పునరుద్ధానము నేనే, జీవము నేనే, నేను తప్ప వేరొక మార్గం లేదు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు ఆయన. అంచేత పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. ఆయనే మార్గం, ఆయనే మార్గం. అయితే ఈ మార్గాన్ని చేరడానికి 2 దారులు ఉన్నాయి. ఎన్ని దారులు ఉన్నాయి? ఒకటేమిటంటే చనిపోయి పరలోకానికి వెళ్ళడం, రెండవది బ్రతికుండగానే పరలోకానికి వెళ్ళడం. రెండవది బ్రతికుండగానే పరలోకానికి వెళ్ళడం. ఈ బ్రతికుండగానే పరలోకానికి వెళ్ళే అదృష్టం బ్రతికి ఉండగానే తన జీవితాన్ని దేవునిలో నడుపుతూ, దేవునితో నడుస్తూ పరలోకానికి వెళ్ళే అదృష్టం మన లేఖనాల్లో చూస్తే కొంతమంది మాత్రమే సంపాదించుకున్నారు. ఎవరు సంపాదించుకున్నారు? మొట్టమొదటిగా మనం చూస్తే హానోకు. దేవునికి స్తోత్రం. హానోకు 365 సంవత్సరాలు బ్రతికి వివాహం చేసుకున్నాడు, బిడ్డలు కన్నాడు,
లౌకిక జీవితాన్ని అనుభవించాడు. అయినప్పటికీ కూడా ఈ భౌతిక లౌకిక జీవితంలో దేవునితో నడుస్తూ ఉండగా దేవుడు అతన్ని ఏం చేశాడంట? పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం. మరొక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. బ్రతికి ఉండగానే బొందుతో పరలోకానికి వెళ్ళిన వ్యక్తి ఏలియా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అయితే ఏలియాకు వివాహం కాలేదు. పరిశుద్ధుడిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, పట్టుదల కలిగి ఉన్నాడు, పౌరుషం కలిగిన ప్రవక్తగా ఉన్నాడు, ప్రభు కొరకు బ్రతికాడు, ప్రభుతోనే బ్రతికాడు, బొందుతోనే పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఏం తెలియచేస్తూ ఉన్నాయంటే, దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలి. ఒకవేళ పరలోకానికి బొందుతోనే వెళ్ళాలి అని ఒక అద్భుతమైన ఆలోచన, లక్ష్యము నీకుంటే దానికి మార్గం ఉంది. దానికి మార్గం ఉంది. వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళగలిగితే నువ్వు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళగలిగితే నువ్వు కూడా వెళ్ళొచ్చు. అదొక మార్గం. రెండవ మార్గం ఏమిటో తెలుసా? చనిపోయిన తర్వాత అదే శరీరంతో పరలోకానికి వెళ్ళడం. చనిపోయిన తర్వాత అదే శరీరంతో పరలోకానికి వెళ్ళడం. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా బొందుతో పరలోకానికి వెళ్ళినా, చనిపోయిన తర్వాత పునరుద్ధానములో పరలోకానికి వెళ్ళినా, ఈ శరీరం మాత్రం ఎక్కడికి వెళుతుంది? పరలోకానికి వెళుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బ్రతికి పరలోకానికి వెళ్ళినా ఈ శరీరంతో వెళ్ళొచ్చు. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళినా ఈ శరీరంతోనే వెళ్ళొచ్చు. అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం? చనిపోయిన తర్వాత పరలోకానికి వెళితే ఈ శరీరంతోనే ఎలా వెళతాం? ఎలా వెళ్ళాలి? వెళ్ళడానికి ఒక మార్గం ఉందా అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. బొందుతో పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒక అద్భుతమైన జీవితం అది, ఒక పవిత్రమైన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం, అది దేవునితో నడిచే జీవితం, ఈలోక మాలిన్యాన్ని అంటకుండా నడిచే జీవితం. అట్లాంటి జీవితాన్ని జీవించి పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన నాయకులు అన్నవారు కూడా, విశ్వాసంలో గొప్పవారు అనుకున్నవారు కూడా మరణించారు, చనిపోయారు. చనిపోవడానికి ఒక క్రొత్త అర్థాన్ని నేను పరిశుద్ధ లేఖనంలో చూడగలిగాను. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నాకు ఈ ఆలోచన ఏంటంటే, ఎందుకు వచ్చింది అని అంటే, నా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం, నా బిడ్డలంటే నాకు చాలా ఇష్టం. నాకంటే బాగా ప్రేమించే తల్లిదండ్రులు ఉండొచ్చు, నాకంటే గొప్ప ఆస్తులు సంపాదించిన తల్లిదండ్రులు ఉండొచ్చు, నాకంటే సంతోషంగా బిడ్డలను పెంచుకున్న తల్లిదండ్రులు ఉండొచ్చు. కానీ ఎందుకో నా బిడ్డలంటే నాకు చాలా ఇష్టం, నా మనవరాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అంచేత నాకు ఆలోచన ఏంటంటే, ఇంత ఆనందకరమైన, ఇంత సంతోషకరమైన నా బిడ్డలను నేను విడిచి వెళ్ళిపోవాలా? ఒకవేళ వెళ్ళిపోతే పరలోకంలో తిరిగి మళ్ళీ వాళ్ళని నేను చూడగలనా? నేను కలవగలనా? కలిస్తే గుర్తుపట్టగలనా? గుర్తుపడితే మాట్లాడగలనా? వాళ్ళతో సంతోషంగా ఉండగలనా? ఇక్కడ నా బిడ్డలతో నేను ఎంత సంతోషంగా ఉన్నానో పరలోకంలో కూడా నా బిడ్డలతో అంత సంతోషంగా ఉండగలనా? ఒకవేళ ఉండాలంటే నేను దేవునిలో నడవడమే కాదు, నా బిడ్డలు కూడా దేవుల్లో నడిపే బాధ్యత నా మీద ఉంది కదా. నాకు ఒక బహు భారమైన బాధ్యత ఉంది కదా నా కుటుంబం పట్ల. నేను నా కుటుంబంతో పాటు పరలోకానికి వెళ్ళాలి. నా బిడ్డల్ని నేను పరలోకంలో చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో సంతోషించాలి, ముచ్చటించుకోవాలి. ఇట్లాంటి బహుశా విచిత్రమైన ఆలోచనలు కావచ్చు. ఒకవేళ మరణం దగ్గరికి వచ్చేసరికి ఏమనిపిస్తుందో, ఏమనుకుంటారో మరణించేవారు ఏమో నాకు తెలియదు. కానీ మరణించినా కూడా నా కుటుంబంతో పాటు నేను యేసు ప్రభు దగ్గర ఉండాలి అనే ఆశ నాకు. అందుకని చాలా ఆలోచిస్తున్నాను. నేను ఆలోచిస్తుంటే దేవుడు మరణానికి ఒక కొత్త అర్థాన్ని మరి పరిశుద్ధ లేఖనంలో నాకు చూపించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే శరీరంతో పరలోకానికి వెళ్ళగలమా? మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి చేరుతుంది అని చెప్పేసి పరిశుద్ధ లేఖనం చెప్తుంది కదా. అట్లాంటప్పుడు ఈ మంటి శరీరం మంటికే వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోతే మరి పరలోకానికి వెళ్ళేది ఎట్లు? ఎలా తీసుకెళ్ళగలం దీన్ని? ఈ శరీరాన్ని పరలోకానికి ఎలా తీసుకెళ్ళగలం? తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, శరీరంతో పరలోకం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి మనం ఎలా వెళ్ళగలం అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు దాన్ని పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేస్తూ ఉంటే క్రొత్త విషయాలు, మన శరీరంతో మనం పరలోకం వెళ్ళడానికి ఏవి మనకి ఆటంకంగా ఉన్నాయో నాకు అర్థమైంది. ఏమి ఆటంకంగా ఉన్నాయి చూద్దాం. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. యేసు ప్రభువు వారు మరి గెత్సేమనే తోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట మాట్లాడారు. ఆ మాటను గురించి నేను ఆలోచన చేశాను. 38, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళుకుగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చాలు, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. బాగా అర్థం చేసుకోవాలి, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఏది బలహీనం? శరీరం ఎటువంటిది? బలమైందా బలహీనమైందా? మరి మానవుడు దేనికి లొంగిపోతాడు? శరీరానికి లొంగిపోతాడు. దేనికి లొంగిపోతాడు? శరీరానికి లొంగిపోతాడు. అంటే బలమైన దానికి లొంగిపోతాడా, బలహీనమైన దానికి లొంగిపోతాడా? ఉదాహరణకి నా ఎదురుగుండా ఒక పులి ఉంది. ఆ పులితో నేను పోరాడాల్సి వచ్చింది. పులి చాలా బలమైంది. దాని ఎదురుగుండా నేనేమవుతాను? అది బలమైంది కాబట్టి నేను ఓడిపోతాను. కానీ శరీరం బలమైందా? మరి ఎటువంటిది? బలహీనమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పనికిరాని దాన్ని దేవుడు ఏమైనా సృష్టించాడా ఈ ప్రపంచంలో? చెప్పండి. పనికిరాని ఏమన్నా దేవుడు సృష్టించాడా? దేవుడు పనికిరాని వాటిని సృష్టిస్తాడా? ఈ లోకంలో పనికిరాని వాటిని సృష్టిస్తాడా? బలహీనమైన వాటిని సృష్టిస్తాడా దేవుడు? ఒకవేళ బలహీనమైందే శరీరం అయితే, ఈ బలహీనమైన శరీరంతో ఏలియా పరలోకానికి ఎలా వెళ్ళాడు? ఈ బలహీనమైన శరీరంతో హానోకు పరలోకానికి ఎలా వెళ్ళాడు? శరీరం బలహీనమైంది. మాట ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. చాలా లోతైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు దేని గురించి ధ్యానం చేస్తున్నామో తెలుసా? మన శరీరం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మన శరీరం గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? మన శరీరం గురించి మనం ఆలోచన చేసామా? శరీరం అంటే చాలా మంది బోధకులు చెప్పేది ఏమిటంటే శరీరం బలహీనం, శరీరం భూమిలోకి వెళ్ళిపోయేది, శరీరం మట్టితో సృష్టించబడేది, అంచేత మట్టిలోకి పోతుంది. ఈ శరీరం ఎందుకు పనికిరాదు? ఈ శరీరం ఎందుకు పనికిరాదు? చాలామంది చెప్తూ ఉంటారు ఈ శరీరం ఎందుకు పనికిరాదని. తోలు తిత్తిది తూటులు 9 తుస్సుమనుట కాయం అన్నాడు ఒక మహానుభావుడు. తోలు తిత్తట ఇది, తూటులు 9 అట. తూటులు అంటే రంధ్రాలు 9, నవరంధ్రాలు కలిగిన ఈ దేహము. మా నాన్నగారు పాడుతూ ఉండేవారు, ఎందుకో దేహముపై ప్రేమ అని. ఎందుకో దేహంపై ప్రేమ. ఈ బలహీనమైన శరీరం, ఈ పనికిరాని శరీరం, ఈ మట్టిలోకి వెళ్ళే శరీరం, ఈ కాలిపోయే శరీరం, ఈ సమాధి చేయబడే శరీరం, ఈ కుళ్ళిపోయే శరీరం ఎందుకు సృష్టించాడు దేవుడు? ఎందుకు సృష్టించాడు? ఎందుకు వాళ్ళు ఈ శరీరంతోనే పరలోకానికి వెళ్ళారు? మరి మన శరీరంతో మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం పరలోకం? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఆత్మసిద్ధమే కానీ శరీరం ఎటువంటిదట? ఎందుకు బలహీనమైంది శరీరం? ఎందుకు బలహీనమైందో చూద్దాం. శరీరాన్ని బలహీనపరిచే కొన్ని కార్యాలు ఉన్నాయి.
శరీరాన్ని బలహీనపరిచే కొన్ని కార్యాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అక్కడ చక్కగా శరీరాన్ని బలహీనపరిచే కొన్ని కార్యాల గురించి చెప్పాడు. ఆ కార్యాలు ఈ శరీరాన్ని బలహీనపరుస్తూ ఉన్నాయి. ఏమిటా కార్యాలు చూడండి. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి ఏ కార్యాలట? దేనికి సంబంధించిన కార్యాలు ఇవి? ఈ కార్యాలు శరీరాన్ని ఏం చేస్తూ ఉన్నాయి? బలహీనపరుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మొట్టమొదట శరీర కార్యాల్లో మొట్టమొదటిగా నిన్ను దిగజార్చేది ఏమిటి? దేనికోసం దిగజారిపోతున్నావు? దేనికోసం నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకుంటున్నావు? దేనికోసం నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు? దేనికోసం నీ మనసుని, నీ ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నావు? దేనికోసం పరుగులు పెడుతున్నావు? దేనికోసం ఆయాస పడుతున్నావు? ఈ లోకంలో ఎందుకు దిగజారిపోతున్నావు? ప్రతి విషయంలో, ప్రతి పాపము విషయంలో కూడా దిగజారిపోతున్నాం. కనుకనే విలువైన శరీరాన్ని, దాని యొక్క వ్యక్తిత్వాన్ని, దాని యొక్క ఆరోగ్యాన్ని మనం దిగజార్చుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. అలాగెన్నో ఉన్నాయి. అపవిత్రత అన్నాడు, కాముకత్వం అన్నాడు, విగ్రహారాధన అన్నాడు, అభిచారం అన్నాడు, ద్వేషం అన్నాడు, కలహం అన్నాడు, మత్సరం అన్నాడు, క్రోధం అన్నాడు, కక్షలు అన్నాడు, భేదములు అన్నాడు, విమతములు అన్నాడు. మతాల గురించి కూడా దిగజార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మతాల గురించి దిగజారిపోయేవారు చాలామంది ఉన్నారు. ప్రపంచ చరిత్రలో చేస్తే మతాల గురించి బిడ్డల్లో కూడా బలులు అర్పించిన వాళ్ళు ఉన్నారు, జంతువులు బలులు అర్పించిన వాళ్ళు ఉన్నారు. మతాల కొరకు దేవుని బిడ్డలారా, మతాల కొరకు ఎంతకైనా దిగజారిపోయే వాళ్ళు ఉన్నారు. వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టే వాళ్ళు ఉన్నారు. నోరు పరేసుకునే వాళ్ళు ఉన్నారు. మతాల కొరకు దేవుని బిడ్డలారా, గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. నిజానికి చూస్తే క్రైస్తవ మతంలో కూడా అట్లాంటి చరిత్రను మనం మధ్య చరిత్రలో చూస్తూ ఉంటాం. మధ్య యుగంలో క్రైస్తవ మతాన్ని అడ్డు పెట్టుకుని అనేక దేశస్తుల మీద దండయాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తత్వాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచంలో మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, గమనించాలని మనం చేస్తున్నాను. మతాన్ని, దేవుణ్ణి, సమస్తమును కూడా ఈ శరీర క్రియల కొరకు దిగజార్చే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించాలని మనం చేస్తూ ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన శరీరము ఎందుకు ఇచ్చాడో తెలుసా? దిగజార్చుకోవడానికి కాదు, పాడు చేసుకోవడానికి కాదు, పాడు చేసుకోవడానికి కాదు, దిగజార్చుకోవడానికి కాదు. దాని యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి, దానితో పాటు పరలోకానికి వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానితో పాటు పరలోకానికి వెళ్ళడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. అది మంటిలోకి వెళ్ళకుండానే పరలోకానికి వెళ్ళిన వారు మన కళ్ళ ముందు కనబడుతున్నారు అని అంటే, ఒకవేళ నువ్వు ఆ శరీరాన్ని పవిత్రంగా దేవుని కొరకు కాపాడుకుంటూ దేవునితో నడిస్తే పరలోకానికి తీసుకుని వెళ్తాడు. నేను పవిత్రంగా మార్చి నీ శరీరాన్ని ఎక్కడ తీసుకుని వెళ్తాడు? పరలోకానికి తీసుకొని వెళతాడు. ఒకవేళ కాపాడుకోలేకపోతే, అంత పవిత్ర జీవితం నువ్వు జీవించలేకపోతే, మరొక మార్గాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే నీ శరీర క్రియలను విసర్జించి నీ శరీరాన్నే దేవుని మందిరముగా మార్చుకునే మార్గాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది పనికి మాలింది కాదండి, ఇది ఎందుకు పనికిరాంది కాదండి. ఇది ఎందుకు పనికిరాంది అయితే దేవుడు దీన్ని నీకు ఇచ్చేవాడు కాదు. తన విలువైన ఆత్మను, విలువైన జీవంను ఇందులో ఉంచేవాడు కాదు దేవుడు. దేవుడు మంటితో మానవుని నిర్మించి ఆ శరీరములో ఆయన జీవాత్మను ప్రవేశపెట్టాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరే ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం. నా దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి. మా ఇంట్లో పెట్టుకోవాలి. బట్టలో మూట కట్టి మూలన పడేస్తానా? బీరువాలో లాకర్లో పెడతానా?
ఎందుకని 10 లక్షల రూపాయలు విలువైనవా, విలువ తక్కువగా? విలువైనవే కదా. 10 లక్షల రూపాయలు బంగారం ఉందనుకుందాం మీ దగ్గర, మూట కట్టి మూలలో పడేస్తారా, లాకర్లో పెడతారా? ఇంట్లో లాకర్ బాగోలేకపోతే బ్యాంక్ లాకర్లో, అబ్బా అన్ని విషయాలు తెలుసు అనుకో మీకు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచి అత్తరు కొనుక్కున్నారు మీరు, మంచి అత్తరు కొనుక్కున్నారు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా పిల్లలారా? పడేరు కదా. విలువైన ప్రతిదాన్ని విలువైన చోటే మనం ఉంచుతాం. విలువైన తన జీవాత్మను విలువ తక్కువ శరీరం దేవుడు ఉంచేవాడు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీ శరీర క్రియలతో ఈ విలువైన శరీరాన్ని ఏం చేస్తున్నావు? విలువ తక్కువగా చేస్తున్నావు, దాన్ని పనికిరాని దానిగా చేస్తున్నావు. పవిత్రమైన దేవుని మందిరంగా ఉండాల్సిన నీ శరీరాన్ని పనికిరాని దానిగా చేస్తూ ఉన్నావు. నీవు శారీరక క్రియలను అనుసరించడం వల్ల, శారీరక క్రియల వల్ల నువ్వు దిగజారిపోవడం వల్ల నీ శరీరాన్ని పనికిరాని దానిగా చేసుకుంటా ఉన్నావు. గమనించాలని మనవి చేస్తున్నాను. ఎవరైతే శరీరాన్ని పాడు చేసుకుంటారో దేవుడు వారిని ఏం చేస్తాడో తెలుసా? పాడు చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చల్లగా బాగుందన్న వాళ్ళు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలా, నీ శరీరాన్ని కాపాడుకోవాలి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నీ అందాన్ని కాపాడుకోవాలి, నీ యొక్క ఆ విలువైన శరీరాన్ని దేవునికి ఒక మందిరముగా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట రాసించాడు శరీరాన్ని గురించి. దేహము అంటే ఏమిటి చెప్పండి? శరీరం. దేహం అంటే ఏమిటి? దేహంలో ఉండాల్సింది ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు. దేహంలో ఉండాల్సింది ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునికి స్తోత్రం. దేహంతో ఎవరిని మహింపరచాలి? మరి మనం ఎవరిని మహింపరుస్తున్నాం? లోకాన్ని మహింపరుస్తున్నాం. దేహంతో దేవుని మహింపరచాల్సింది పోయి లోకాన్ని మహింపరుస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేహము ఎవరి ద్వారా అప్పగించబడింది మనకి? దేవుడు పనికిరాని దాన్ని అప్పగించేవాడు కాదు కదా. దేవుడు అందమైన దాన్నే ఇస్తాడు కదా, ఆరోగ్యమైన దాన్నే ఇస్తాడు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ దేవుడు నీ దేహాన్ని నీకు ఇచ్చాడంటే అది అందమైందా, అందవిహీనమైందా? కానీ నీకే దాని మీద నమ్మకం లేదు. మన దేహం ఎవరి చేత ఇవ్వబడింది? దేవుని చేత ఇవ్వబడింది. దానికి అలంకరణలు అక్కర్లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేత దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని చేత దేహం అప్పగించబడి నీ దేహం చేత దేవుని మహింపరచబడాలని దేవుని చేత నిర్ణయించబడి ఈ విలువైన బంగారపు పెట్టెలో దేవుడు తన పరిశుద్ధాత్మను ఉంచితే, జీవాత్మను ఉంచితే దాన్ని పనికిమాలిన దానిగా మారుస్తున్నావు నువ్వు. ఎంత అన్యాయం అండి, ఎంత అక్రమం అండి. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన దాన్ని విలువ లేకుండా చేస్తున్నాం. మన దేహం చేత దేవుణ్ణి మహిమపరచాలి. మన దేహంలో ఎవరుండాలి? పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయాలి. దేవుని బిడ్డలారా, మన దేహంలో ఎవరు నివాసం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. అదే కొరింథీ పత్రికే మొదటి పత్రిక. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. అక్కడ మాట ఉండాలి, మీరు పరిశుద్ధులై ఉన్నారు.
మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మనలో ఎవరి ఆత్మ నివసిస్తుందండి? మరి ఎందుకు మీరంటే మీకు విలువ లేదు? ఎందుకు మీకు మీ మీద నమ్మకం లేదు? ఎందుకు మీరు మిమ్మల్ని చూడగానే అరే నాలో దేవుని ఆత్మ ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది, దేవుని ఆత్మ నాలో నివసిస్తుంది, దేవుని ఆత్మ పరిశుద్ధమైంది, అంచేత నేను పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధ క్రియలే నాలో ఉండాలి, పరిశుద్ధ స్వభావం నాలో ఉండాలి, పరిశుద్ధ లక్షణాలు నాలో ఉండాలి, కానీ శరీర స్వభావం కాదు, శరీర కార్యాలు కాదు నాలో ఉండాల్సింది, శరీర క్రియలు కాదు నాలో ఉండాల్సింది, నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధాత్మ నాలో నివాసం చేస్తూ ఉంది అని అనుకోకుండా దేవుడు మీకు ఇచ్చిన ఈ ఆలయాన్ని మీరెందుకు పాడు చేస్తున్నారు? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణిని పాడు చేయును. దేవునికి స్తోత్రం చెప్దాం. దాన్ని అతను వదిలేసాడు, కానీ అది మాత్రం తననే వదల్లా. నువ్వు సిగరెట్ తాగుతున్నావేమో, నువ్వు దాన్ని వదిలేయచ్చు, కానీ అది మాత్రం నువ్వు వ్యభిచారం చేస్తున్నావేమో, నువ్వు దాన్ని వదిలేయచ్చు, అది మాత్రం నువ్వు దొంగతనం చేస్తున్నావేమో, నువ్వు అబద్ధం ఆడుతున్నావేమో, నువ్వు మోసం చేస్తున్నావేమో, నువ్వు మారిపోవచ్చు, కానీ అది మాత్రం వదలదు. తాడి చెట్టు దగ్గర కూర్చుని పాలు తాగుతూ ఉంటే, ఏమండి పాలు తాగుతూ ఉంటే తాడి చెట్టు దగ్గర కూర్చుని ఏమంటారు జనాలు? ఎరా పాలు తాగేవాడికి తాడి చెట్టుతో పనేట్రా అంటారు. పాలు తాగేవాడు దూలపాకల్లో ఉండాలి, కానీ తాడి చెట్టు దగ్గర పనేటి? మంచివాడు దొంగలతో పనేటి? మంచివాడు అన్యాయస్తులతో పనేటి? మంచివాడు మోసగాళ్ళతో పనేటి? మారిన తర్వాత పాపులతో నీకు పనేటి? అన్యాయస్తులతో పనేటి? లోకస్తులతో పనేటి? నీకు నువ్వు వదులుతావేమో, కానీ లోకం నిన్ను వదలదు. జాగ్రత్త సుమా. నీ దేహము దేవుని చేత నీకు అప్పగించబడిన పవిత్రమైన మందిరము. దేవుని మందిరాన్ని ఎవరు పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరం మంచిదేనండి. మందిరంలో ఏం జరుగుతాయండి? ఏం జరుగుతాయి చెప్పండి? ఆరాధన జరుగుతుంది. నీ దేహంలో ఏం జరగాలి? ఆరాధన జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం దేహంతో ఏం చేయాలి? ఆరాధన చేయాలి దేవునికి. దేవునికి స్తోత్రం. మన దేహంతో దేవునికి ఏం చేయాలండి? ఆరాధన చేయాలి. మందిరంలో ఇంకేం జరుగుతాయి? వాక్యం ప్రకటించబడుతుంది. నీ దేహంలో ఏం ప్రకటించబడాలి? నీ దేహంతో ఏం ప్రకటించబడాలి? వాక్యము ప్రకటించబడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు మాట్లాడితే నీ నోటి నుంచి ఏం రావాలి? వాక్యం రావాలి. నువ్వు వింటే ఏం వినాలి? నువ్వు ఆలోచన చేస్తే ఏం ఆలోచన చేయాలి? నువ్వు ప్రకటిస్తే ఏం ప్రకటించాలి? నువ్వు నేర్పితే దేని ప్రకారం నడుచుకోవాలి? వాక్య ప్రకారం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో ఏం జరుగుతాయో అవి నీ దేహంలో జరగవలసిన పరిస్థితి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఆరాధన జరుగుతుంది, దేవుని మందిరంలో వాక్య ప్రకటన జరుగుతుంది, దేవుని మందిరంలో ఇంకేం జరుగుతుంది? అర్పణలు జరుగుతాయి. దేవుని మందిరంలో ఏం జరుగుతాయి? అర్పణలు జరుగుతాయి. నీ దేహంతో ఏం చేయాలి? దేహాన్ని ఏం చేయాలి? అర్పించాలి దేవునికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడే అలసిపోయారా? లేకపోతే నిద్ర వస్తుందా? చల్లగా ఉందా? మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి మీకు నిద్ర లేదురే. ఇవాళ చాలాసేపటి నుంచి ఉన్నారు. మరి చాలాసేపటి నుంచి ఉన్నారు. దేహంతో దేవునికి అర్పణలు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. పని చేస్తే అర్పణ, మాట్లాడితే అర్పణ, నాట్యం చేస్తే అర్పణ, పని చేస్తే మందిరంలో అర్పణ. అర్పణ అర్పణలు అర్పించాలి దేహం ద్వారా. దేవునికి స్తోత్రం చెబుతామా? ఎంతమంది అర్పిస్తున్నారు చెప్పండి? ఎంతమంది అర్పిస్తున్నారు? ఎత్తేద్దాం అనుకున్నావు జ్యోతి చెయ్యి, సగం ఎత్తేసావు, సగం ఎత్తేసావు. నమ్మకం వచ్చింది. నేను అర్పిస్తున్నాను దేవునికి. నా శరీరాన్ని అర్పిస్తున్నాను, నా పనులు అర్పిస్తున్నాను, నా క్రియలు అర్పిస్తున్నాను, నా వాయిస్ అర్పిస్తున్నాను, నా ప్రార్థన అర్పిస్తున్నాను. మందిరంలో ప్రార్థన జరుగుతుంది. దేహంలో కూడా ఏం జరగాలి? నిత్యము దేహంలో ఏం చేయాలి?
ప్రార్థన జరుగుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. దేహంతో ప్రార్థిస్తున్నారా, నోటితోటి ప్రార్థిస్తున్నారా? ఈ మందిరంలోనే ప్రార్థిస్తున్నారా, ఈ మందిరంలో కూడా ప్రార్థిస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరంలో కూడా ఏం చేయాలి? ప్రార్థన జరిగించాలి. దేవునికి స్తోత్రం. ఈ మందిరంలో అయితే ఆదివారం శుక్రవారం, ఈ మందిరంలోనైతే ఆల్వేస్ అవైలబుల్, ఆల్వేస్ ఓపెన్. తాళాలు వేయడానికి లేదు ఈ మందిరానికి. ఏమంటే తాళాలు ఉన్నాయా? ఏమంటే తాళాలు లేవు. ఆల్వేస్ ఓపెన్. నీ ఇష్టం, ఎప్పుడు తలుపు తెరిచి అప్పుడే మోకరించుకోవచ్చు నువ్వు. ఎవరు కాదంటారు? ఎవరన్నా కాదంటారా? ఈ మందిరం తాళాలు తీయాలంటే ఎవరో రావాలి, కానీ ఈ మందిరం తాళాలు తీయాలంటే ఎవరో రావక్కర్లేదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. పవిత్రమైన దేవాలయంగా ఉండాల్సిన నీ దేహాన్ని లోకానికి, లోక సంబంధమైన క్రియలకు, లోక సంబంధమైన స్వభావాలకు, శారీరక క్రియలకు అప్పగిస్తున్నావు గనక నీ దేహము రకరకాల వ్యాధులతోటి, బాధలతోటి, శ్రమలతోటి, శోధనలతోటి నిండిపోతూ ఉంది. శరీర కార్యాలు శోధనలకు ప్రారంభం. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యానికి నువ్వు బొందుతో వెళ్ళడానికి ఆటంకం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఈ దేహాన్ని దేవుని కొరకు అర్పించాలి. దేవుని ఆరాధన ఈ దేహంలో జరగాలి. దేవుని కార్యాలు ఈ దేహంలో జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడి దేహంలో నివాసం చేయాలి. ఈ దేహము పవిత్రమైన దేవాలయంగా ఉండాలి. అప్పుడు అపవాది కానీ, వ్యాధి కానీ, బాధ కానీ, శోధన కానీ నిన్ను తాకడానికి రాలేవు. వస్తాయా? రాలేవు. వస్తాయా? రాలేవు. దేవునికి స్తోత్రం. అంచేత పవిత్రంగా దేవాలయంగా ఉన్న ఈ మందిరానికి లోక సంబంధమైన శ్రమలతో పని లేదు, లోక సంబంధమైన శోధనలతోటి పని లేదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. ఈ మందిరానికి లోక సంబంధమైన విషయాలతో పని ఉందండి? పని ఏమన్నా ఉందా? ఈ మందిరానికి లోక సంబంధమైన విషయాలు ఇక్కడ జరుగుతాయా? జరగవు. వాటితో ఏమైనా పని ఉందా? ఇక్కడ నీ ఇంటికి పని ఉంది. నీ ఇంటికి ఉంది పని. నీ ఇంట్లో లోక సంబంధమైన విషయాలు జరుగుతాయి, నీ గృహంలో జరుగుతాయి, కానీ ఈ మందిరంలో జరగవు. ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా కాపాడుతూ ఉన్నామో ఈ మందిరాన్ని కూడా అంత పవిత్రంగా కాపాడుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఈ మందిరము అర్హత సంపాదించుకుంటుంది. దేవుని బిడ్డలారా, అయితే ఈ మందిరము పరలోకానికి ఎలా వెళుతుంది అనేది దేవుని చిత్తం అయితే మరొక పాఠంలో మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏమిటంటే, దేహము దేవుని చేత ఇవ్వబడింది, ఇది పనికి మాలింది కాదు.